ఊహించిన దానికంటే వేగంగా షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారు మెగాస్టార్. ఆయన స్పీడు చూసి యంగ్స్టర్స్ వామ్మో అనుకుంటుంటే, హరీష్ మాత్రం నాకోసమేనా అన్నయ్య స్పీడు పెంచారు అంటూ మురిసిపోతున్నారు. విశ్వంభర విషయంలో మొదటి నుంచి సూపర్ పాజిటివ్ గా ఉన్నారు మెగాస్టార్. అలా స్టార్ట్ అయ్యిందో లేదో వెంటనే పద్మవిభూషణ్ రావడం, ఆ సందడి నుంచి కాస్త సమయం చేసుకుని మరీ విశ్వంభరకు మెగాస్టార్ రెడీ కావడం వెంటనే జరిగిపోయాయి. అంతే వేగంగా మేకింగ్ లో స్పీడ్ పెంచుతున్నారు డైరెక్టర్ వశిష్ఠ. ఇప్పటికే విశ్వంభరకు సంబంధించి 2 షెడ్యూల్స్ పూర్తయ్యాయన్నది అనేది లేటెస్ట్ న్యూస్. విశ్వంభరలో తన పార్ట్ కంప్లీట్ కాగానే హరీష్ శంకర్ సెట్స్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు మెగాస్టార్. చిరంజీవి ఫ్రీ అయ్యేలోపు రవితేజతో చేస్తున్న మిస్టర్ బచ్చన్ ని త్వరగా కంప్లీట్ చేసేయాలని స్పీడ్ పెంచుతున్నారు హరీష్ శంకర్. ఆల్రెడీ మెగా కాంపౌండ్ లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు హరీష్ శంకర్. పవన్ పొలిటికల్ కమిట్మెంట్ తో ఆ మూవీకు కాస్త కామా పడింది. పాన్ ఇండియా స్టేటస్ గురించి త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారు అని అంటోంది ఇండస్ట్రీ. ఈ మధ్యనే గుంటూరు కారం వైబ్స్ నుంచి బయటికొస్తున్నారు త్రివిక్రమ్. నెక్స్ట్ ఆయన ఏ హీరోతో చేసిన లైన్ మాత్రం పాన్ ఇండియా స్పాన్ ఉండేలా చూసుకుంటున్నారట. ప్రస్తుతం దేవరతో బిజీగా ఉన్న తారక్ తో త్రివిక్రమ్ నెక్స్ట్ ఉండొచ్చనే మాట ఆ మధ్య గట్టిగా వినిపించింది. ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సెట్స్ మీదున్న సినిమాలను పూర్తి చేశాక మాటల మాంత్రికుడితో ఓ మూవీ చేస్తారనే మాట కూడా ఎప్పటినుంచో ఉంది. అది జరిగే టైంకి హరిహర వీరమల్లు ఎలాగూ విడుదలై ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. ఇవన్నీ కాకుండా ఇమీడియట్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ తో అయినా సరే గురుజీ స్ట్రాటజీ మార్చాల్సిందే. థింక్ బిగని తనకు తాను చెప్పుకుని భారీ స్పాన్ ఉన్న కథను ఆలోచించి తీరాల్సిందే. అప్పుడే పాన్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కాసులు కొల్లగొట్టడానికి రూట్ క్లియర్ అవుతుంది. భారతీయులకు అత్యంత దగ్గరైన సూపర్ హీరో శక్తిమాన్ 90వ దశకంలో ప్రసారమైన ఈ సీరియల్ యువతకే కాదు పెద్దలకు నచ్చింది. ఇండియన్ టీవీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు ఈ పాత్రతో ఓ సినిమా రాబోతోంది. శక్తిమాన్ పాత్రలో ఓ స్టార్ హీరో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఆ హీరో ఎవరో కాదు, బాలీవుడ్ క్రేజీ హీరో రణవీర్ సింగ్ శక్తిమాన్ పాత్రను పోషించనున్నారని బీ టౌన్ లో టాక్ వినిపిస్తుంది. సూపర్ హీరో చిత్రాలకు దర్శకత్వం వహించిన అనుభవం ఉన్న మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఆతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అనుపమ. తెలుగుతో పాటు తమిళ్లోనూ చేస్తుంది ఈ చిన్నది. దాదాపు యంగ్ హీరోలందరి సరసనలు చేసింది ఈ బ్యూటీ. అయితే నిన్న మొన్నటి వరకు పద్ధతిగా పక్కింటి అమ్మాయిలా కనిపించిన అనుపమ ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచుకుంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్న అనుపమ ఇప్పుడు సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ లోనూ రెచ్చిపోతుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ మూవీలో హీరోయిన్ గా చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో అనుపమ అందాలతో రెచ్చిపోయింది. ట్రైలర్ లో హీరో సిద్ధు జొన్నలగడ్డకు డీప్ కిస్ ఇచ్చింది అనుపమ. ట్రైలర్ లోనే ఈ రేంజ్ లో ఉందంటే మూవీలో ఇంతకు మించి ఉంటుందని అంటున్నారు అభిమానులు. మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని హీరోలకు మాత్రమే ఉంటుందా చెప్పండి. పైకి చెప్పరు కానీ మాస్ డైరెక్టర్ ట్యాగ్ కోసం దర్శకులు కూడా పోటీ పడుతుంటారు. బొమ్మరిల్లు భాస్కర్ కూడా దీనికేం మినహాయింపు కాదు. ఆరెంజ్ డిజాస్టర్ తర్వాత తన ఇమేజ్ మార్చుకోవాలని చూశారు బొమ్మరిల్లు భాస్కర్. అందుకే రామ్తో ఒంగోల్ గిత్త అంటూ తన క్లాస్ జోనర్బ నుంచి ఎటికి వచ్చి పక్కా మాస్ సినిమా చేశారు. కానీ అది కూడా నిరాశపరచడంతో 6 ఏళ్లు సీన్లోనే కనిపించలేదు. దాంతో కలిసొచ్చిన క్లాస్ జోనర్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అంటూ అఖిల్తో చేసే సినిమా ఓకే అనిపించారు ఈయన. క్లాస్ జోనర్ కలిసొస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ మనసు మాత్రం మాస్ వైపే వెళ్తుంది. తాజాగా సిద్ధు జొన్నలగడ్డతో చేస్తున్న జాక్ సినిమా స్పై థ్రిల్లర్ గా రానుంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని చేస్తున్నారు భాస్కర్. దీంతో తనకు మాస్ డైరెక్టర్ గా ముద్ర పడిపోతుందని నమ్ముతున్నారీయన. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ రోహిత్ శెట్టి యొక్క సింగం ఎగైన్ సినిమాలో చేరాడు. ఇందులో అతను విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ సంచలనం అవుతుంది అని ఆయన హామీ ఇచ్చారు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప ది రైజ్ 2021లో బ్లాక్ బస్టర్ ఆయన సంగతి తెలిసేందే. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏ మూవీని ప్రత్యేక ప్రదర్శన చేయబోతున్నారు. భారతీయ సినిమాకి ప్రాతినిధ్యం వహించడానికి అల్లు అర్జున్ వెళ్లనున్నారు. అర్జున్ తన పర్యటనలో అంతర్జాతీయ చిత్ర నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్స్ ని కలవనున్నారు. అలాగే అంతర్జాతీయ ప్రెస్ తో ఇంటరాక్ట్ అవనున్నారు. It's not a game, it's a rich thing.